నా పేరు పవిత్ర. నేను బెంగుళూరు నుంచి సజ్జాపూర్ రోడ్ నుంచి మాట్లాడుతున్నాను. సో, సంయమ గురించి చెప్పాలంటే నాకు యాక్చువల్లీ నేను నమ్మేది కాదు. అండ్ మోర్ ఓవర్ ఐ డోంట్ వాంట్ ట్రై అనేదిగా ఉండేదాన్ని. అండ్ మా ఆడపడుచు చెప్పాను కదా! మమత అనేసి. తను మా అత్తగారికి సజెస్ట్ చేసింది. సో, "అమ్మ జాయిన్ కండి. నాకి ఇలా ఒకరు సజెస్ట్ చేశారు. సో, లెట్స్ ట్రై" అనేసి చెప్పారు. నేను సరే అనేసి ట్రై చేశాను. లైక్ ఫస్ట్ 2 డేస్ ఓకే. 2 డేస్ ట్రై చేస్తాము. అవ్వట్లేదంటే వదిలేస్తాము అనేసి ట్రై చేశాను. అండ్ అగైన్ 2 డేస్ అయినాక మీరు తినాలి అని చెప్పినందుకు తిన్నాము. తిరగా సెకండ్ ఫేజ్ వచ్చినప్పుడు అయ్యో! 7 డేస్ ఉండగలనా అని యోచన చేశాను ఫస్టు. అండ్ చేసినాక యాహ్! ఇట్స్ గుడ్. ఇట్స్ గోయింగ్ గుడ్. నో లెట్స్ కంటిన్యూ అనేసి కంటిన్యూ చేశాను. అండ్ 7 డేస్ చేసేటప్పుడు సెకండ్ ఫేజ్ ఐ మీన్ లెవెల్ 2 ఉంది అని చెప్పారు కదా! అప్పుడు అందరూ అడిగారు. కంటిన్యూ చేస్తాము అని అందరూ చెప్పారు. మా అత్తగారు కానీ, మా ఆడపడుచులు కానీ. నేననుకోని చూద్దాం ఇన్ కేస్ లైక్ చేయాలి అనిపిస్తే చేస్తాను. లేదంటే లేదు అని చెప్పేదాన్ని నేను. ఎందుకు ఇప్పుడు బాగానే చేస్తున్నావు అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్ ఓన్లీ వై అని అడిగారు. నేననుకోని లేదు చూస్తాము. అయితే చేస్తాను లేదంటే లైక్ దైవానుగ్రహం అనేసి వదిలేసాను. సో, ఇప్పుడు చెప్తున్నాను గురూజీ ఐ వాంటెడ్ టు ట్రై అండ్ ఐ విల్ కంటిన్యూ విత్ L2, L3 ఎన్ని ఉన్నా ఐ విల్ జస్ట్ కంటిన్యూ విత్ దట్. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్ యాక్చువల్లీ. ఎందుకు సంయమ అందరూ చేయాలి అంటే నేనే చెప్తున్నాను కదా! నేనేమి నమ్మను. అంటిల్ అండ్ అన్లెస్ ట్రై చేసే వరకు ఎవరు నమ్మరు. సో, చెప్పేదానికన్నా వాళ్ళు ట్రై చేసి వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ అయ్యి దే విల్ ఓన్లీ గెట్ ద ఆన్సర్ వై వి నీడ్ టు డూ అనేది ఒకటి. ఇంకోటేంటంటే ఇది వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కాదని మీరు చెప్పారు. స్పిరిచ్యువల్ థింగ్ అనేసి. సో, ఎవరైనా యాక్చువల్లీ చాలా జనం అడిగారు. నిన్న కూడా నేను ఒక వెడ్డింగ్ అందరూ అన్నాడు, ఏం చేస్తున్నావు? కొద్దిగా వెయిట్ లాస్ అయినావు" అని. నేను అనుకోని లైక్ ఇదేం లేదు. ఒక ఆహ్, ఆహ్, ఇది హిందూ జన్యం అనే ఒక క్లాస్ పోతున్నాము. ఇది వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కాదు. స్పిరిచ్యువల్ థింగు. దీంట్లో యాక్చువల్లీ నేనంతూ చానా ఫుడీ. చానా క్రేవింగ్స్ కూడా. ఇప్పుడు జస్ట్ ఇఫ్ ఐ హాడ్ ఎ బ్రేక్‌ఫాస్ట్ ఆల్సో ఐ షుడ్ ఈట్ సంథింగ్ ఆఫ్టర్ ద బ్రేక్‌ఫాస్ట్. అలా ఉండేదాన్ని. అందరూ అదే అంటున్నారు. ఎట్లా కంట్రోల్ చేస్తున్నావు నువ్వు తినకుండా అనేసి. బట్ ఐ యామ్ నాట్ ఫీల్ లైక్ ఈటింగ్ ఎనీథింగ్. బాగే ఉంది యాక్చువల్లీ. సో, ఇప్పుడు కూడా మీరు తినండి, బ్రేక్‌ఫాస్ట్ చేయండి అంటే నాకి తినాలి బుద్ధి లేదు యాక్చువల్లీ. సో, ఇట్స్ నైస్. ఇట్స్ గోయింగ్ యాక్చువల్లీ ఫర్ యూ వి షుడ్ గివ్ థాంక్స్ సార్. యాక్చువల్లీ మేము ఎంత థాంక్స్ చెప్పినా అది తక్కువే యాక్చువల్లీ. జస్ట్ నేను ఫస్ట్ డే ఎక్స్‌పీరియన్స్ అయినప్పుడు ఆ 'శివ అనే దీంట్లో ఇంత ఎనర్జీ ఉందా? సో, అది జస్ట్ 20 సెకండ్స్ క్లాసు మనకి 1 డే ఫుల్ ఇక ఏమంటారు హ్యాండిల్ చేయడానికి అంత పవర్ ఉందా అనిపించేది యాక్చువల్లీ. సంయమతో నిజంగానే చాలా అంటే చాలా బాగుంది గురూజీ. సో, ప్రయాగకి రావాలని చాలా ఇష్టముంది. సో, అదే నేను అత్తగారు ఇద్దరు వచ్చేస్తే ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది గురూజీ. సో, అందుకని చూస్తున్నాం ఏమైతుందో అనేసి. Don't worry, just as I said, first plan and decide and come. మీ వెయిట్ లాస్ ఎలా ఉండింది? వాట్ వాస్ ద చేంజెస్ దట్ యూ హావ్ సీన్ యాహ్! పర్సనల్లీ విత్ యువర్ 3-4 తగ్గాను గురూజీ యాక్చువల్లీ వెయిట్. ఫస్ట్ చెక్ చేసినప్పుడు ఇట్ వాస్ 70, 71 ఉంది. ఇప్పుడు యాక్చువల్లీ 68కొచ్చినాను గురూజీ. సో, వెయిట్ లాస్ కూడా అయింది. స్కిన్ అందరూ అన్నారు మార్క్స్ అంతే తగ్గింది. అండ్ జా లైన్ కనిపిస్తుంది అని చెప్పారు. సో, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. సో, బాగుంది గురూజీ యాక్చువల్లీ. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్. అండ్ ఈ నడుమ యాక్చువల్లీ కంటిన్యూయస్ ఫంక్షన్స్ ఉంది. సో, నిన్న యాక్చువల్లీ చాలా జనం చెప్పారు. బాడీ షేప్ చాలానే చేంజ్ అయింది. ఆహ్, బాగుంది ఇప్పుడు యాక్చువల్లీ. యాక్చువల్లీ డబ్బులు ఖర్చేసి మనము ఎన్ని క్లాసెస్ అటెండ్ అయినా కూడా ఇంత జల్దీ మనకి రిజల్ట్ అనేది దొరకదు. సో, ఇది లైక్ స్పిరిచ్యువల్‌గా కానీ, లైక్ హెల్త్ వైస్ కానీ, బాడీ షేప్ కానీ అంతా ఒకే క్లాస్‌లోనే దొరుకుతుంది అంటే ఆబ్వియస్‌గా ట్రై చేయడంలో తప్పు లేదు అని చెప్పేది నా అభిప్రాయం గురూజీ. యాక్చువల్లీ